ఏంటి మళ్ళీ ధర్నా చౌక్లో హైదరాబాద్లో మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు కాక్రోచ్ పార్టీ జనతా పార్టీకి సంబంధించిన యాక్టివిస్టులుగా మీరు. ఏంటి మళ్ళీ మీ డిమాండ్ మీ డిమాండ్ అదే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది, అదేనా ఇంకేమన్నా మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారా? నేను ఏ పార్టీని సపోర్ట్ చేయట్లేదండి. నా మైండ్లో అసలు ఒక పార్టీని సపోర్ట్ చేయాలన్న కాన్సెప్ట్తో నేను ఇక్కడికి రాలేదు. ఐఎమ్ హియర్ ఫర్ అ కాజ్. ఆ కాజ్ ఏంటిదంటే ఈ పేపర్ లీక్ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సార్లు అయింది. నాట్ జస్ట్ నీట్, సో మెనీ పేపర్ లీక్స్. దానికోసం వాయిస్ రేస్ చేయడానికి, టు ప్రిజర్వ్ అవర్ ఫ్యూచర్, మా ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పటికీ రావద్దు అంటే, మేము మా రైట్స్ని ప్రిజర్వ్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు రేజ్ అవర్ వాయిసెస్. అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. నాకు ఏ పార్టీ మీద సింపతి ఉండి ఒక పార్టీ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది అని కాదు, బట్ అట్లీస్ట్ ఒక పార్టీ వల్ల ఈరోజు మాకు ఆ ప్లాట్ఫామ్ దొరికిందని వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. బట్ ఐఎమ్ నాట్ హియర్ టు సపోర్ట్ అ పార్టీ, బట్ ఐఎమ్ హియర్ టు సపోర్ట్ అ కాజ్. And if it is the people from a party that are providing us a platform to speak, to raise our voices against the injustice, then why not? Why not choose that path? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయలేదు ఇంకా. అసలు ఎందుకు చేస్తలేడని అనుకుంటున్నారు? అసలు వాదన ఏంది? ఎందుకు చేయట్లేదన్న రీజన్, ఇట్ ఈస్ ఓన్లీ హిమ్ హూ కెన్ ప్రొవైడ్ అస్ ది ఆన్సర్. బట్ నో పర్సన్ ఇన్ పవర్ is, ఎవరికి అంత కాన్షియస్ ఉండదండి. వన్స్ అ పర్సన్ ఈజ్ ఇన్ పవర్, they will try for sure to preserve their seats, but our voices should be louder than their power. So yeah. ఇప్పుడు సోనం వాంగ్చుక్ గారు కూడా ఇప్పుడు దీక్ష అంగర్ స్ట్రైక్ చేస్తూ ఉన్నాడు. 22 days ఉన్నాడు. ఇప్పుడు బలవంతంగా తీసుకుపోయినరా పోలీసులు? బలవంతంగా తీసుకుపోయి ఉండకపోతే అక్కడ బెడ్షీట్స్ ఉండకపోతుండే. దే హ్యాడ్ అ బెడ్షీట్ కవరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ హిమ్ ఫ్రమ్ ది ప్రొటెస్ట్. ఆ బెడ్షీట్స్ ఉంటే దానికి అర్థం ఏంటి? దే వర్ ట్రైయింగ్ టు హైడ్ ద టెక్నిక్ విత్ విచ్ దే పుల్డ్ హిమ్ అవుట్ ఆఫ్ ది ప్రొటెస్ట్. బెడ్షీట్స్ పెట్టకపోతే మీరు అడ్డుకుంటారు అనేది అక్కడ వాదన. అది నమ్మే వాళ్ళకి నేనేం చెప్పలేదు, కానీ అది ఐ డోంట్ థింక్ దే వుడ్ కమ్ ఇన్ అ సివిలియన్స్ యూనిఫామ్ టు ఇన్ అ సివిలియన్స్ అవుట్ఫిట్ టు పుల్ హిమ్ అవుట్ ఆఫ్ ది ప్రొటెస్ట్, రైట్? దీప్యపై కూడా సిరాజ్తో దాడి జరిగింది నిన్న, చూశారు కదా మీరు. ఎందుకు దాడి జరిగింది? అది ఉద్యమం పక్కదారి పట్టిస్తున్నాడు అని ఏదో మాట్లాడుతా ఉన్నారు. ఐ థింక్ ఆ ప్రొటెస్ట్ ఒక నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ అండి. If you're not able to convey your emotions or answer back sanely, వాళ్ళకు ఒక కరెక్ట్ ఆన్సర్ లేనప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్తో ఏదో ఒకటి చేయాలి. దట్ ఈస్ వెన్ వైలెన్స్ కమ్స్ ఇన్. వాళ్ళు చేసింది ఒక నాన్ వైలెన్స్ ప్రొటెస్ట్లో వెళ్ళి అలా పడేయడం is I don't think they had a proper way to protest. They had no reason to do that, but they didn't have a way to stand against the guy who is finally giving us a platform to speak against the injustice. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? హైదరాబాద్ లోకలా? Yes. ఏంటి మరి కాక్రోచ్ జనతా పార్టీ ఈ విద్యపై జరుగుతున్నటువంటి అన్యాయాలపై బాగా గలమెత్తుతుంది, అదే గొంతెత్తుతుంది. రాజీనామా చేయాలనే డిమాండ్ మీరు పెట్టారు. అసలు రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది? రాజీనామా చేయాలని అడుగుతుంది. ఇఫ్ ది ఫౌండర్ ఆఫ్ CJP himself raised this concern. He said that if you are working in a company, మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మీరు మీ పని నిజాయితీపూర్వంగా చేయకపోతే, ఒకవేళ మీరు if you are incapable of delivering your duties, your company would ask you to resign, right? The reason that he is in power is because we live in a democracy. We are the ones who wanted, who made him the leader. But today, when we are the ones who are struggling because of whatever is happening in his regime, it is only reasonable to ask him to step down if he can't deliver his job of preserving the rights of a citizen. Thank you. మరొకరున్నారు కాక్రోచ్ పార్టీకి సంబంధించిన యాక్టివిస్ట్ గారు. మీ పేరండి? వైష్ణవి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుండి. హైదరాబాద్లో కదా ప్రొటెస్ట్ ఇది ధర్నా చౌక్లో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి సెకండ్ టైం. ఇది కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ కాదు. మేము నార్మల్ పీపుల్, కామన్ పీపుల్ లాగా కలిసి
వీ వాంట్ టు స్పీక్ అవుట్, వీ వాంట్ టు ఎక్స్ప్రెస్ అవర్ కన్సర్న్స్ టు ద గవర్నమెంట్. దానికోసం స్టార్ట్ చేసిన ప్రొటెస్ట్. కేవలం కాక్రోచ్ వల్ల ఏం లేరు అని చెప్తా ఉన్నారా? కాక్రోచ్ వాళ్ళు రిప్రజెంటేషన్ కాదు, ఇది పర్సనల్ ఇనిషియేటివ్. ఓకే. లైక్ నేను నా ఫ్రెండ్ తర్వాత కొందరిని గ్యాదర్ చేసుకొని లైక్ దట్ ఈస్ హౌ వి స్టార్టెడ్ ఇట్. కొందరు CJP పార్టీ వాళ్ళు నిన్న లైక్ దే వాంటెడ్ టు వాలంటీర్, అంటే వాళ్ళు ఏం రిప్రజెంటేషన్ లేదు, ఏం లేదు, జస్ట్ వాళ్ళ క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తాము, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఓకే చేయండి, బట్ నో స్ట్రిక్ట్లీ నో రిప్రజెంటేషన్ ఆఫ్ ఎనీ పార్టీ అని చెప్తే వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. దే ఆర్ జస్ట్ హెల్పింగ్ ఇన్ ద క్రౌడ్ మేనేజ్మెంట్. దట్స్ ఇట్. అంటే ఇప్పుడు CJP వాలంటీర్లే కాకుండా చాలా రకాలుగా ఉన్నారు ఇక్కడ ప్రొటెస్ట్. అన్ని రకాల మనుషులు ఉన్నారు ఇక్కడ కదా. ఓకే. ఏంటి మీ డిమాండ్? రాజీనామా రిజైన్ చేయాలనేది మీ డిమాండ్ ఫస్ట్ నుంచి అదే కదా? అది సిస్టమ్ కూడా చేంజ్ అవ్వాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఆ సిస్టంలో మెయిన్గా ఎవరైతే ఎడ్యుకేటెడ్ వాళ్ళు, ఎవరైతే ప్రాపర్గా స్టూడెంట్స్ మీద అవేర్నెస్ ఉందో, ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ ఉందో అట్లాంటి వాళ్ళే ఉండాలి అక్కడ. అది మెయిన్. ధర్మేంద్ర ప్రధాన్ గారికి లేదా ఎడ్యుకేషన్ మీద అవగాహన లేదా? ఒకవేళ ఆయనకి అంత రెస్పాన్సిబిలిటీ ఉంటే, అంటే అకౌంటబిలిటీ ఉంటే ఈ పార్టీకి వచ్చి అతను మాట్లాడుతుండే లేదా ఇన్ని థింగ్స్ అవ్వకపోతుండే, ఇన్ని స్టూడెంట్స్ లైఫ్స్ లూజ్ అవ్వకపోతుండే. సో యా, దట్ ఈస్ ద ప్రూఫ్. వాంగ్చుక్ గారు ఈ రోజుతో హంగర్ స్ట్రైక్ చేయబట్టి 22 days అంతేనా? ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్కి తరలించిండ్రు అనేది ప్రభుత్వం చెప్తా ఉంది. మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు? వ్యతిరేకించడము అంటే ఆయన హీ హ్యాస్ అ రైట్, అతనికి నచ్చినట్టు అతను ఉండాలి. మనం ఫోర్స్ఫుల్గా ఆయనని తీసుకెళ్ళి అతను హెల్త్ బాగుందో లేదో వీళ్ళు అజ్యూమ్ చేసుకొని గుంజుకొని వెళ్ళిపోయినారు. మళ్ళీ ఎందుకు వైట్ కలర్ క్లాత్ తీసుకెళ్ళినారు? నార్మల్గా ఎందుకు తీసుకెళ్ళలేదు? అది ఎందుకు అంటే నాకు అడ్డుకుంటారని అక్కడ ఉన్న వాళ్ళు అంటే అదే, అంటే ఆయనకి వెళ్ళాలనిపిస్తేనే వెళ్తాడు కదా. హీ షుడ్ హ్యావ్ దట్ చాయిస్, రైట్? అంటే ఆయనకి చాయిస్ లేనప్పుడు, ఈ ఇండియాలో ప్రతి ఒక్కరికి చాయిస్ ఉంది, డెమోక్రటిక్ కంట్రీ ఉన్నప్పుడు ఆయనకి నచ్చితేనే అక్కడ నుంచి వెళ్ళాలి. ఫోర్స్ఫుల్గా ఎవరు తీసుకెళ్ళలేరు కదా. నేనేమంటే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే జరిగే పరిణామం ఏంది? ఏం లాభం? ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ హిస్ రెసిగ్నేషన్, ఇట్స్ అబౌట్ చేంజింగ్ ద సిస్టమ్. అంటే కొన్ని థింగ్స్ సిస్టంలో మారాలి. వాళ్ళు ఎలా తీసుకొస్తున్నారో ఇలా ఎన్టీఏది సిస్టమ్ మారాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అట్లాంటి థింగ్స్ అన్నీ మారాలి. అండ్ అతను పైన ఉన్నాడు, ఆ పర్సన్ పైన ఉన్నవాడే మొత్తం అరేంజ్ చేస్తాడు, ఆర్గనైజ్ చేస్తాడు. సో ఆ పర్సన్ మంచి లెవెల్లో ఉంటేనే అవన్నీ సార్ట్ చేయగలుగుతాడు. ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాదు కదా. ఓకే. చివరిగా దీప్కేపై కూడా నిన్న సిరాతో దాడి జరిగినట్టుంది, మీకు కూడా చూసే ఉంటారు కదా. ఇంకు సిరా ఓకే ఓకే, అవును. ఎందుకు అంటే ఇంకా అపోజింగ్ పార్టీస్ లేదా ఎవరైనా హేట్రెడ్ ఉన్న వాళ్ళు ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నాడంట దీప్కి, ఆమె ఆరోపణ. నాకు తెలియదు దీని గురించి. నేను ఇంకు పడిందని తెలుసు, కానీ దాని మీద అజెండా ఏందో అన్నా నాకు తెలియదు. మీరు మాట్లాడతారండి 2 minutes. ఏంటి భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు CJP వాలంటీర్లు చాలా వచ్చారు స్టూడెంట్స్? సో మేమందరం స్టూడెంట్స్ ఇంకా ఆర్ కమ్యూనిటీ మేము ఒక NGOలో వర్క్ చేస్తాము. అండ్ దేర్ సో మెనీ పీపుల్ త్రూ సోషల్ మీడియా అండ్ స్టూడెంట్ హూ జాయిన్డ్ అస్ అండ్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అండ్ ఇక్కడ అంతా మేము ఒక పార్టీ CGP BJP ఎవరి కోసం రాలేదు. వీ కేమ్ హియర్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ వీఆర్ డూయింగ్ అ పీస్ఫుల్ ప్రొటెస్ట్. అండ్ మీరు చూసారు కదా 3 hours ఆఫ్ ప్రొటెస్ట్, దెర్ వాజ్ నో రప్షన్. ఇట్స్ ఓన్లీ అస్ ఆస్కింగ్ ఫర్ అకౌంటబిలిటీ. ఇంకా మొన్న ద ఇంక్ యాక్సిడెంట్ విచ్ వాజ్ హ్యాపెన్, ఇట్ వాజ్ అ పబ్లిసిటీ స్టంట్. They thought we would react, but Abhijit took it very positively. The next statement which he made was Jai Bhim. He's a Dalit candidate and he publicity stunt chesna ayina వచ్చి did not fight for it. That మీ నా మీద ఇంకెలా వేస్తారు, ప్రొటెస్ట్ ఆగలేదు. సోనం వాంగ్చుక్ని తీసుకెళ్లారు, but there is no protest. The protest ఇంకా ఆగలేదు. Abhijit is on protest right now. I am a 3rd year student. I gave JEE mains and NEET. My friends took 2 years of gap. వాళ్ళు ఇంకా JEE ఇచ్చారు ఈ ఇయర్ NEET. They expected marks, like for Raj Uchna paper ki, they're expecting somewhere 350s low, but they did not even qualify. It's 165 and the cutoffs are from 187 to 280 and that's not fine. 20 to 30% of cutoffs have gone high after this NEET paper and there's no accountability from anyone. I think they're not giving accountability because ఈ రోజు అకౌంటబిలిటీ ఇచ్చారనుకో ముందు వచ్చే మినిస్టర్స్కి భయం ఉంటుంది కి మేమేమైనా తప్పు చేసామనుకో మమ్మల్ని కూడా రెసిగ్నేషన్ మీద కూర్చోబెడతారు. భవిష్యత్తు గురించి కొట్లాడుతూ ఉన్నారు. అంటే భవిష్యత్తులో ఇంకెవరన్నా ఇట్లా జరిగితే
రిజైన్ చేయాల్సి వస్తుంది, జాగ్రత్త ఉండాలనేదా మీ ఇంటెన్షన్? భవిష్యత్తు గురించి కాదు, ఇప్పుడు ఏమైందో అండ్ ఇది ఇప్పుడు అని కాలేదు. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం ద నీట్ పేపర్ హెస్ లీక్. ఇట్ ఈస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ 6 years నౌ అండ్ ఐ థింక్ దట్స్ నాట్ రైట్. ఎప్పుడు ఎవరు నించోలేదు. 25 స్టూడెంట్స్ సూసైడెడ్, మై పియర్స్, నాతో చదువుకునేటోళ్ళు వాళ్ళంతా. ఎవ్రీ 2 years క్యాపిటల్ పెట్టాలి వాళ్ళు చదువుకోనికి. దే స్పెండ్ 10 lakhs. అకౌంటబిలిటీ వాళ్ళ పేరెంట్స్కి అకౌంటబుల్ ఉన్నారు వాళ్ళు. అండ్ ద మినిస్ట్రీ ఇస్ నాట్ అకౌంటబుల్, ఇస్ నాట్ రిజైనింగ్. వాళ్ళకి భయం లేదు యాక్చువల్లీ. వన్స్ ఇయర్ స్టార్ట్ అయింది అనుకో రెసిగ్నేషన్, దే విల్ బి పీపుల్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తారు. వేరే దానికి కూడా పీపుల్ విల్ స్టాండ్ అప్ కి రేపు మేము ప్రొటెస్ట్ చేస్తే దెర్ ఇస్ అవుట్కమ్, పీపుల్ విల్ రిజైన్. సో దట్ ఈస్ ఫర్ దట్. మరణిస్తారు. సో ఆయనకు మానవీయ దృక్పథంతో హాస్పిటల్లో తీసుకెళ్లాలని హైకోర్టు ఇచ్చిందని చెప్తున్నారు. రెండు ఉన్నాయండి ప్రభుత్వం చేతి. ఇక్కడ ఫాసిస్ట్ బీజేపీ ప్రజలు 2 ఉన్నాయి. ఒకటి సోనం వాంగ్చుక్ 20 రోజుల నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు కదా, మరి ఆయన ఆరోగ్యం, ఆయన ప్రాణం బాగుపడాలంటే అక్కడికి వచ్చి చర్చలు జరపచ్చు కదా, ఆ పని చేయట్లేదు. మరి ఏం చేస్తున్నారు? ఆయన సమ్మతి లేకుండా అప్రజాస్వామికంగా ఆయన నిరాకరిస్తున్నప్పటికి కూడా ఆయనని ఇప్పుడు హాస్పిటల్ వేసారు. ఇప్పుడు నిన్న హాస్పిటల్ స్టేట్మెంటే ఇచ్చింది కదా అండి, ఆయన ఓవరాల్గా ఇట్లాంటివి తీసుకోవట్లేదు, వాళ్ళే బలవంతంగా ఇంజక్షన్లు వేస్తున్నారు. అయితే మరి ఆయన ప్రాణాలు కాపాడాలి అనే ఆ ధ్యాస ప్రభుత్వానికి ఉంటే ఆయన పెట్టే డిమాండ్లు ఏంటి? మరి ఆయన ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? ఇంతమంది 20కి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా, మరి దీని గురించి కదా ఆయన మాట్లాడేది. ఆయన ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఆయన ప్రాణాలని పణంగా పెట్టి మరి ఎందుకు పోరాడుతున్నాడు అంటే, అంత వేలాది మంది, కోట్లాది మంది యొక్క విద్యార్థులు, వాళ్ళ యొక్క భవిష్యత్ అనేది ఈరోజు ఎన్టీఏ చేతులు ఉంది, ప్రభుత్వం చేతులు ఉంది. అందులో పరీక్షలు అనేటివి పారదర్శకంగా జరగాలి, అవినీతి లేకుండా జరగాలి అనే దానికోసం డిమాండ్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ ధ్యాస ప్రభుత్వానికి ఉండాలి. అది